హారిక చెప్పింది కూడా నిజమే కదా. పల్లవికి కిరణ్ అంటే గౌరవం, అభిమానం తప్ప వేరే దురుద్దేశం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఏమోనమ్మా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేఘనా వదిన విషయంలో మనం ఇలానే నమ్మి మోసపోయాం. మళ్ళీ అలా జరగకూడదనే పల్లవి గురించి నాకు అనిపించింది. అక్కడ జరిగిందే చెప్పాను. మీరెలా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. మనకు కనిపించే పల్లవి మాత్రం నిజం కాదు. రేణు మాటలేం పట్టించుకో కిరణ్మయ్యి. అన్నా వదినాలంటే విపరీతమైన ఇష్టంతో అలా మాట్లాడుంటుంది. ఎవరు ఎలా ఉన్నా కిరణ్ గురించి మనకు తెలుసు. వాడికి వాడి లిమిట్స్ అండ్ బౌండరీస్ తెలుసు. ఇంతకు మించి ఈ విషయం గురించి ఆలోచించడం కూడా అనవసరం. మీ అందరికీ కిరణ్ గారి గొంతు పరిచయమే. ఆయన పాడినవి కొన్ని పాటలే అయినా అన్నీ హిట్ అయ్యాయి. ఆయన మీద అభిమానంతో నేను, నా కో ప్రొడ్యూసర్ డేవిడ్ గారు ఈ మ్యూజిక్ ఆల్బమ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆల్బమ్ కి కిరణ్ గారి పేరెంట్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. యాక్చువల్ గా వాళ్ళనే స్పెషల్ గెస్టులుగా పిలిచాం. వేరే కారణాల వల్ల రావడం కుదరలేదు. అయినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి. బొట్టు పెట్టి దండ కూడా వేయాల్సింది. ఇది నన్ను మించి యాక్టింగ్ చేస్తుంది. ఏమైంది మేఘన? మీ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వీడియో ఆల్బమ్ చేస్తున్నాడంట. దానికి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? పల్లవి. పల్లవియా? పల్లవి ఎవరు? అదే ఒకసారి గెస్ట్ హౌస్ లో నైట్ అంతా కిరణ్ తో పాటు ఉండిపోతే ఆ ఫోటోలు అందరి ఫోన్ లోకి వచ్చాయి కదా, ఆ అమ్మాయి. ఓ, కిరణ్ స్టూడియోలో పిఆర్ఓగా చేసే అమ్మాయా? అవును, ఆ అమ్మాయే. ఆమె ఇంకొకరు కలిసి ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. దానికి మీ అమ్మ నాన్న సపోర్ట్ ఫుల్గా ఉందట. అది విని నేను షాక్ అయ్యాను. ఇందులో అంత షాకింగ్ ఏముంది? కిరణ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నారేమో. నువ్వు కూడా కన్ను కొడుకువే కదా. మనకు మాత్రం నిందలు నిష్ఠూరాలు, కిరణ్ కి మాత్రం గొప్పలు మెప్పులు. మా అమ్మ నాన్న అందరు కొడుకుల్ని సమాన ప్రేమతోనే చూస్తారు. కానీ నా విషయంలో మాత్రం కొందరి వల్ల ప్రేమ దూరం అయింది. అంటే మీ మధ్య దూరానికి నేనే కారణం అంటున్నావా? అందరిలోనూ నేను చెడ్డదాన్నని చెప్తున్నావా? కాదు, అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేదని చెప్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందే తెలుసుంటే ఏ గొడవలు ఉండేవి కాదని చెప్తున్నాను. బబుల్ గమ్లా మన మధ్య ఈ వాదన ఎప్పుడు సాగేదే కానీ నాకెందుకో ఈ పల్లవిని చూస్తుంటే డౌట్గా ఉంది. ఎందుకు డౌట్? బేసిక్ గా నాకు ఈ పల్లవి ఎవరో కూడా తెలీదు. చాలా రోజుల క్రితం ఈ అమ్మాయిని నేను మా డాడ్ టార్చర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి హడావిడి చేసింది. తరుణ్ ఇదే విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తే చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. అప్పుడే ఈ పల్లవి టాలెంట్ ఏంటో అర్థమైంది. అందరికీ ఈజీగా లొంగని మీ అమ్మ నాన్నల్ని కూడా ఐస్ చేసింది. బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందంటే నాకు తెలిసి ఈ పాటికి కిరణ్ని కూడా వలలో వేసుకునే ఉంటుందనిపిస్తుంది. షటప్ మేఘన, అర్థం లేకుండా మాట్లాడుకో. ఎవరు ఎలా బిహేవ్ చేసినా కిరణ్ మాత్రం కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే వాడు ఉషని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడికంటూ ఒక క్యారెక్టర్ ఉంది. అంటే క్యారెక్టర్ లేనిది నీకేనా? మేఘనా, లేకపోతే ఏంటి? భర్తవు కదా అని నాకు తెలిసిన విషయాలు నీతో షేర్ చేసుకుంటున్నాను. నా డౌట్లు క్లియర్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా కోపం మాత్రం చూపించొద్దు. ఇలా అయితే నీతో నేను ఏం డిస్కస్ చేయను. డిస్కస్ చెయ్యొద్దు. నేను ఎప్పుడైనా అడిగానా నిన్ను? అడగవు. ఎందుకంటే నీకు నాతో మాట్లాడడం అంటేనే చిరాకు. అదే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్క కామెంట్ చేస్తే మాత్రం ఇంత కోపం వస్తుంది. అది కోపం కాదు, పశ్చాత్తాపం. నా చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలిసి కూడా చేతగాని వాళ్ళ మిగిలిపోతున్నానన్న బాధ. నా వాళ్ళకి నా మీద ప్రేమ చావలేదని తెలిసి కూడా దగ్గరవలేని దూరం. ఏంటి సడన్ గా మీ ఫ్యామిలీ మీద మనసు మళ్ళినట్టుంది? ఎవరినైనా కలిసావా? ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా? మనసులో ఉన్న చెప్పడానికి మనుషులతో మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఏంటో ఈ మనిషి ఈ మధ్య నా మీద ప్రేమ కన్నా ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అందుకే ఏదో కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడు. తొందరగా ఈ మైండ్ సెట్కి క్లారిటీ ఇవ్వకపోతే నేను కన్ఫ్యూజన్లో పడిపోతాను. మనకి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందమ్మా. రేపు మంచి రోజని కొత్త బిజినెస్ కి సంబంధించి పూజా కార్యక్రమం ఉంది. దానికి నువ్వు కిరణ్ రావాలి. తప్పకుండా వస్తాం అత్తయ్య. ఇది ఫోన్లోనే చెప్తే సరిపోయేది కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అంటే ఈ ఆహ్వానంతో పాటు అనుమానం కూడా ఉందమ్మా. దాని గురించి మాట్లాడడానికే డైరెక్ట్గా వచ్చాను. అనుమానమా? అవునమ్మా, నిన్న నైట్ పల్లవి టాపిక్ వచ్చినప్పుడు రేణు ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది? పల్లవి మంచితనం, మర్యాద అంతా నటనంట. తన వల్ల నీకు కిరణ్కి మధ్యలో సమస్యలు వచ్చాయంట. హారిక, రేణు నీతో మాట్లాడటానికి వచ్చారని చెప్పింది. మేఘన విషయంలో ఎలాగైతే నమ్మి మోసపోయామో అలాగే జరగబోతుందన్నట్టు మాట్లాడింది. అది నిజమో అబద్ధమో చెప్పగలిగే వాళ్ళు నాకు నువ్వు తప్ప ఎవరూ కనిపించలేదు. చెప్పమ్మా, పల్లవి మంచిదేనా? రేణు చెప్పినట్టు తనని నేను గుడ్డిగా నమ్ముతున్నానా? మేఘంలానే పల్లవిది కూడా నటనేనా? తన మీద నీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నీ కళ్ళ ముందే కిరణ్ ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. చెప్పమ్మా. లేదత్తయ్య, నాకే కంప్లైంట్స్ లేవు. మరి పల్లవి వల్ల నువ్వెందుకు బాధపడ్డావు? హారిక, రేణు ఇంటికొచ్చి ఎందుకు ఓదార్చారు? ధైర్యం ఎందుకు చెప్పారు? అందరి బాగో ఆలోచించి నేను నిర్ణయాలు తీసుకుంటే నువ్వొక్కదానివే నా మంచి కోసం ఆలోచించి ఎన్నోసార్లు హెచ్చరించావు. జాగ్రత్త పడేలా చేశావు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నా దగ్గర ఏమీ దాయద్దు. అసలేం జరిగిందో చెప్పమ్మా. పల్లవి గురించి నిజం తెలిస్తే అత్తయ్య తట్టుకోలేరు, గొడవ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మొత్తానికి ఆల్బమ్కి ఎఫెక్ట్ అవుతుంది. మాట్లాడు ఉషా. అత్తయ్య, పల్లవికి మీ అబ్బాయి అంటే పిచ్చి అభిమానం. నాకేమో ప్రాణమంత ప్రేమ. భర్త ఎంత మంచివాడని తెలిసినా పరాయి స్త్రీతో మాట్లాడితే తట్టుకోలేని సగటు భారత స్త్రీని. ఆ కోపంలోని వాళ్ళ మధ్య స్నేహాన్ని అపార్థం చేసుకున్నాను. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ మీ అబ్బాయి ప్రేమగా నచ్చ చెప్తే నిజం తెలుసుకున్నాను. అనవసరంగా నిందలు వేసినందుకు బాధపడ్డాను. నీ గురించి సరే, పల్లవి గురించి చెప్పమ్మా. తన క్యారెక్టర్ ఎలాంటిది? ఆ మంచితనం, మర్యాద అంతా నిజమేనా? మీకు చెప్పేంతటి దాన్ని కాదు, కానీ మంచితనం అనేది మనిషి మనిషికి మారుతుంది కదత్తయ్య. స్వార్థం, అభిమానం, ఆశ, ఆనందం అన్నీ మనిషి గుణాన్ని, లక్షణాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఏది నిజమని ఖచ్చితంగా చెప్పలేం, అబద్ధమని నిరూపించలేం. అంటే మేఘన వల్ల వచ్చినట్టే పల్లవి వల్ల ఏదైనా సమస్య వస్తుందంటావా? రాదత్తయ్య, దానికి నాది గ్యారంటీ. పల్లవి మంచిదో చెడ్డదో చెప్పలేను, కానీ తన వల్ల ఏ ప్రాబ్లం రాదని ఖచ్చితంగా చెప్పగలను. పల్లవి ఆయన కెరీర్కి సపోర్ట్గా నిలబడి ఎదగడానికి సాయం చేస్తుంది. ఈ విషయంలో మనం మీ అబ్బాయి వరకు ఆలోచిస్తే చాలు. అంతకు మించి పల్లవి గురించి ఆలోచించడం, ఆమె మంచి చెడుల గురించి కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేనే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానికి కారణం మీరు కాదత్తయ్య, పరిస్థితులు. ఒకసారి మేఘనాక విషయంలో జరిగింది మళ్ళీ రిపీట్ కాకూడదని జాగ్రత్త పడుతున్నారు. నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నన్నుగా అర్థం చేసుకుంది మీ మావయ్య, తర్వాత నువ్వే. మరి నేను కిరణ్, చెప్పమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోలేదా? నువ్వు కూడా అర్థం చేసుకుంటావురా? వద్దు, ఇలా కవరింగ్ చేయొద్దు.
నేను రాకపోయి ఉంటే, ఇలా అడగకపోయి ఉంటే నా గురించే మర్చిపోయేదానివి. అవేం మాటలరా. ఏవండి, మీ వల్లే నేను అత్తయ్యకి కోడలునయ్యాను. మా అత్తయ్య గారు నన్ను ఏం పొగిడినా ఆ క్రెడిట్ మొత్తం మీకే. ఆ మాట నువ్వు కాదు, మా అమ్మ చెప్పాలి. నేను చెప్తే ఒకటి, నా కోడలు చెప్తే ఒకటా? అబ్బో, అత్త కోడళ్ళు ఇద్దరు మంచి సింక్లో ఉన్నారు. ఇప్పుడేం మాట్లాడినా నాకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో మౌనమే నా ఆయుధం. కిరణ్, రేపు ఎన్ని పనులున్నా, ఎంత ముఖ్యమైన రికార్డింగ్ ఉన్నా వాయిదా వేసుకో. ఎందుకమ్మా? కొత్తగా స్టార్ట్ చేయబోతున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించి రేపు మన ఇంట్లో పూజ ఉంది. ఏ సాకులు కారణాలు చెప్పకుండా నువ్వు ఉషా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంటికి రమ్మని ఎప్పుడు పిలిచినా ప్రతిసారి ఇలాగే చెప్పడం, లాస్ట్ మినిట్ లో ఉష మాత్రమే రావడం, నీ గురించి అడిగితే డిస్కషన్ ఉంది, మీటింగ్ ఉందని చెప్పడం, నువ్వు మాత్రం మిస్ అవ్వడం, ఇదే జరుగుతోంది ప్రతిసారి. ఈసారి ఏమవుతుందో అని. ఈసారి అలాంటిది ఏం జరగదమ్మా. నేను ఉషా తప్పకుండా వస్తాం. ఇప్పుడే పల్లవికి ఫోన్ చేసి రేపు ఏ ప్రోగ్రామ్ ఉన్నా పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తాను. మీ అబ్బాయి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఖచ్చితంగా వస్తారత్తయ్య. అవునంటావా? అవునమ్మా, మా అమ్మా నాన్న కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే అది మాకు ఒక పండగ. ఆ పండగని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వను. సరే అయితే నేను బయలుదేరుతాను. వస్తాను ఉషా. కార్ ఎక్కువ అంటే ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్తావు అనుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదెవరిల్లు? మా డాడీకి క్లోజ్ ఫ్రెండ్. చిన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. నేనంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి మీట్ అవ్వాలనుకుంటున్నాను, కుదరటం లేదు. అందుకే ఈరోజు నీతో వచ్చాను. మీ డాడీ ఫ్రెండ్ అయితే నువ్వెళ్ళి మాట్లాడాలి. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఏంటి? ఈ మీటింగ్కి నువ్వు కూడా ఒక కారణమే. ఇన్ని రోజులు కాంటాక్ట్లో లేక పెళ్లి గురించి చెప్పడం కుదరలేదు. అందుకే డైరెక్ట్గా నిన్ను ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. రా వెళ్దాం. అంకుల్, అంకుల్, అంకుల్. హే, హాయ్ సుహాస్. హాయ్ శ్రీనిధి గారు. అంకుల్ లేరా? ఉన్నారు. తను నీ ఫియాన్సీనా? అవును. రేణు, తను శ్రీనిధి గారు. శ్రీనిధి గారు, తను రేణు. హాయ్ అండి. హాయ్. హాయ్ హాయ్ సుహాస్. హాయ్ అంకుల్. ఎలా ఉన్నావురా? బాగున్నాను అంకుల్. హాయ్ అంకుల్. రేణు, నువ్వేంటమ్మా ఇక్కడ? అది సరే రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. అంకుల్, ఇది మీ ఇల్లా? అవునమ్మా. ఎరా, ఎక్కడికి తీసుకొస్తున్నావో కూడా చెప్పలేదా? అంటే సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ నాకే షాక్ తగిలింది. నా కాబోయే భార్యని పరిచయం చేద్దామని తీసుకొస్తే ఒకరికొకరు ముందే తెలిసినట్టు మాట్లాడుకుంటున్నారు. తెలిసినట్టు కాదురా, తెలుసు కాబట్టే మాట్లాడుకుంటున్నావు. నువ్వు కిరణ్మణి గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని నాకెందుకు చెప్పలేదు? అంటే డైరెక్ట్గా తనని తీసుకొచ్చి డీటెయిల్స్ చెప్దాం అనుకున్నాను. కానీ మీకు ముందేలా తెలుసు? ఎలా ఏంట్రా, వాళ్ళ మదర్కి లోన్ ఇవ్వడానికి ఇంటికెళ్ళి మాట్లాడింది, బ్యాంకుకు వస్తే దగ్గరుండి పేపర్ వర్క్ అంతా చేయించింది, అంతా నేనే కదా. నువ్వు కూడా నాకేం చెప్పలేదేంట్రేను? రాజేంద్ర గారు మీ అంకుల్ అని నాకెలా తెలుసు? మీకు ఇంకో సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? ఉషా నేను కాలేజ్ టైం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం తను మా ఇంటికి కూడా వచ్చింది. అవునా? అవునమ్మా. యాక్చువల్ గా ఉషా రిక్వెస్ట్ చేయడం వల్లే మీ ఫ్యామిలీకి లోన్ శాంక్షన్ చేశాను. నాన్న. లేదమ్మా, లేదు. ఉషా నాకేం చెప్పలేదు. తను కిరణ్మయ్య గారి కోళ్ళని మాత్రమే తెలుసు.
అంటే మా నాన్న ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినా అవ్వని పని మీ వల్ల అయిందంటే దానికి కారణం మా వదిననా? లేదమ్మా, చెప్తున్నాను కదా, అసలు ఉషా లోన్ గురించి ఏం మాట్లాడలేదు. నేనే మీ అమ్మగారి హిస్టరీ, మీ నాన్నగారి సిన్సియారిటీ తెలుసుకొని మరీ వచ్చాను. పర్లేదు అంకుల్, మీరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఉషా వదిన మా కోసం, మా కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తుందో తెలుసు. మాకు మంచి జరగాలని అందరికన్నా ఎక్కువగా కోరుకునేది, ఎలాంటి కష్టాన్నైనా భరించేది తనొక్కతే. రేణు, మీ మదర్కి ఇలా ఒకరు రిఫర్ చేయడం, ఒకరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు అని ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచమని ఉషా చెప్పింది. మా నాన్న ఆ విషయం మర్చిపోయి బేసిక్గా నేను ఉషా పాటలకి కవిత్వానికి పెద్ద అభిమానమ్మా. అందుకే తను ఏం చెప్పినా సిన్సియర్గా వింటాను. మీ అమ్మగారు లాంటి వాళ్ళకి లోన్ వస్తే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని నమ్మకంగా చెప్పింది. అందుకే నేను మా పై అధికారులతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించాను. అత్తగారి గురించి ఉష చెప్పిన మాటలు, తను తీసుకున్న ఇనిషియేటివ్ గొప్పగా అనిపించి వెంటనే చెప్పాలన్న తాపత్రయంతో నోరు జారానమ్మా. మీరే కాదంకుల్, మేం కూడా వదినకి ఫ్యాన్సే. చేసిన మంచి పని చెప్పుకోవటం మా వదినకి ఇష్టం లేకపోయినా ఒక్కోసారి ఫ్యాన్స్గా మనకే నోరు కంట్రోల్లో ఉండదు. మా ఇంట్లో జరిగే ప్రతి మంచిలోనూ ఉషా వదిన ప్రమేయం ఉంది. ఇప్పుడు ఈ లోన్ కూడా వదిన వల్లే వచ్చిందని తెలిసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంకుల్, ఉషా సిస్టర్ లేకపోయి ఉంటే మా పెళ్లికి ఒప్పుకునేవారు కూడా కాదు. తనే పెద్దలతో మాట్లాడి మరీ ఒప్పించింది. అలాంటి గ్రేట్ పర్సన్ సిస్టర్గా లేనందుకు అప్పుడప్పుడు హర్ట్ అవుతూ ఉంటాను. రేణు ద్వారా సిస్టర్ అని పిలిచే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే మనందరి కనెక్షన్ పాయింట్, కామన్ పాయింట్ ఉషా చేసిన మంచి పనులే అన్నమాట. అంతే కదా మరి. ఒరే సుహాస్, లైఫ్ పార్ట్నర్ విషయంలో నువ్వు చాలా లక్కీరా. మంచి ఫ్యామిలీకి అల్లుడివి కాబోతున్నావు. అన్ని విధాలుగా అర్థం చేసుకునే అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకోబోతున్నావు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అంకుల్. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అమ్మా హారిక, ఉష కూడా వచ్చింది. ఈ శుభవార్త విన్న సందర్భంగా అందరం నోరు తీపి చేసుకుందాం. ఏదైనా స్వీట్ చేస్తావా? హలో. హాయ్ హారిక. ఎవరు? నేను మేఘనని. ఏంటి, నా నంబర్ డిలీట్ చేసేసావా? అవును, ఆ ఇంటి నుండి బయటకొచ్చాక కోపంతో డిలీట్ చేశాను. ఇప్పుడు కోపం తగ్గిందా? మాట్లాడొచ్చా? చెప్పు. ఆ రోజు రోడ్డు మీద నిన్ను ఆపి నీ గురించి నేను చెప్పిన మాటలు నీకు తప్పుగా అనిపించాయా? నా మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యావా? లేదు, నేనేం హర్ట్ అవ్వలేదు. తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ నిజాలే కదా. ఇన్ని రోజులు నాకే అర్థం కాలేదు. ఫోన్లే హారిక, ఇప్పటికైనా నా మాటల్లో నిజం ఉంటుందని నీకైనా అర్థమైంది. సంతోషం. సంజయ్ని కూడా అందరూ ఇలానే తక్కువ చేసేవారు. ఆఫీస్లో, ఇంట్లో కూరలో కరివేపాకులా పక్కకు తీసి పడేసేవారు. ఒక భార్యగా నేను సపోర్ట్ ఉండడం ఎవరికి నచ్చలేదు. అందుకే నేను అందరికీ శత్రువునైపోయాను. నీకు కూడా అలాంటి గతి పట్టకూడదనే ఒక అక్కగా కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్స్ అక్క. ఏమన్నావు?
అక్క అంటున్నాను. థ్యాంక్ యూ హారిక. ఈ ఒక్క పిలుపు కోసం నా లైఫ్ టైం నీకు సపోర్ట్గా ఉంటాను. అవును, ఇప్పుడేం చేస్తున్నావు? ఏం చేస్తాను? ఇంటి పనులని నాకు అప్పగించి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత వంట చేయాలి. ఈ పద్ధతే నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు కూడా జాబ్ చేస్తానని స్ట్రాంగ్ గా చెప్తే అప్పుడేం చేస్తారు? అలాంటి మాట ఎక్కడ అంటానో అని ముందు జాగ్రత్తగా అత్తయ్య గారు ఇంటి బాధ్యతని వంట బాధ్యతని నాకు అప్పగించారు. అన్ని నీకు అప్పగించి ఆవిడేం చేస్తుందట? అత్తయ్య మావయ్య కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. బిజినెస్సా? ఎలా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఎవరో బ్యాంక్ మేనేజర్ అత్తయ్య గారి గుడ్ విల్ చూసి లోన్ ఇచ్చారు. ఆ హడావుల్లోనే బిజీగా ఉన్నారు. ఓ అవునా? అయితే ఈ ఇంటి పనులు ఉషకు అప్పగించి చదువుకుని నిన్ను బిజినెస్ లో ఉపయోగించుకోవచ్చు కదా. అలా నీకు నాకు అనిపిస్తే సరిపోదు కదక్క. ఆ ఆలోచన వీళ్ళకి రావాలి. ఇంతకీ తరుణ్ ఏం చేస్తున్నాడు? అత్తయ్య మావయ్యతో కన్విన్స్ చేసి చెప్పాలి కదా. మా ఆయన మియా ఇంట్లో భార్య మాట వినడు, చెప్పింది చెయ్యడు. అమ్మా నాన్నల తర్వాతే ఎవరైనా అనే తల్లి చాటు బిడ్డ. తల్లి చాటు బిడ్డ కాదు, మర్రి చెట్టు కింద మొక్క. ఒక గ్రోత్ ఉండదు, ఇండివిజువాలిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే బానిసల్లా బ్రతకాలి. అత్తగారింట్లో ఉంటే లైఫ్ ఇలా ఉంటుందని మనం ఊహించుకోలేకపోయాం. ఉషా మాత్రం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంది. ఉషా, వెళ్ళి దీపం వెలిగించమ్మా. ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. ఈ ఇంటికి ఆది దంపతులు లాంటి మీరు మావయ్య కలిసి దీపారాధన చేయండి. లేదంటే నాకంటే పెద్ద కొడలు హారిక అక్కతో చేయించండి. లేదమ్మా, వాళ్ళెవ్వరూ కాదు, నువ్వే చెయ్యాలి. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు.